తెలుసుకోవాల్సి ఉంటుంది. సరే, ఏంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం? యుఎస్కు దిగుమతి అయ్యే విదేశీ కార్లపై 25% ట్యాక్స్. పలు దేశాలకు ట్యాక్స్లపై ట్రంప్ వాణిజ్య యుద్ధం. అసలు ఏంటి సార్, రోజుకొకటినా? అంటే మీరు ఇది చెప్తున్నారు, భారతదేశం అమెరికా నుంచి వచ్చే 55% వస్తువుల మీద 25% పన్ను తగ్గించింది. అమెరికా నుంచి వచ్చే దిగుమతుల్లో 55% వస్తువులు 85% వస్తువుల మీద పన్ను తగ్గించింది. చాలా విచిత్రంగా ఉంది. వెనిజులా నుంచి మనం చమురు దిగుమతి చేసుకుంటాము. వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలు అమెరికాకి ఎగుమతులు చేస్తే వాటి మీద 25% అదనంగా విధిస్తాడంట. అంటే వెనిజులా వాళ్ళకి పడదు కాబట్టి, వర్మ అంటే నాకు పడదు కాబట్టి వర్మతో మాట్లాడితే నీకు ఏదో చేస్తా అన్నట్టుగా ట్రంప్ ఇవన్నీ చేస్తుంటే వీటిని ఎదుర్కోకపోగా మన దేశం అసలు సుంకాలు తగ్గించడం ఏంటి, ఇంకా పెద్ద స్టోరీస్ కూడా రాయిస్తుంది ప్రభుత్వం. ఏమనంటే ఒక విధంగా ఇది మనకు బాగా కలిసి వచ్చింది, అమెరికా ఏం చేసినా మనకేం కాదు ఈ పద్ధతిలో. ఇంకో విచిత్రం తెలుసా అండి, 2000 వీసా దరఖాస్తులను తిరస్కరించింది అమెరికా. ఇప్పుడు తాజాగా 2000 మంది ఇప్పుడు మనం స్లాట్ తీసుకుంటారు కదా వీసా అడగడానికి. ఒక పద్ధతి బీఓటీ బాట్ అని, రాబోట్నే బాట్ అంటుంటారు. రోబోల్ ద్వారా ముందుగానే స్లాట్లు బ్లాక్ చేయించుకొని అక్కడ అనుమతి తెచ్చుకొని వీళ్ళు సమయం ఫిక్స్ చేసుకుంటారు. సమయం వచ్చిందని తల్లిదండ్రులు, విద్యార్థులు లేదా వీళ్ళందరూ రెడీ అవుతుంటే ఒక్కసారిగా 2000 స్లాట్లు ఇవన్నీ బాట్ ద్వారా వచ్చాయి కాబట్టి మేము వీటిని రద్దు చేస్తున్నామని అమెరికా ప్రకటించింది. అన్ని షాకుల మీద షాకులు ప్రపంచానికి ఇస్తూ ఉన్నారు. వీటిని వెనిజులా కానీ, లేకపోతే పక్కనే ఉన్న కెనడా కానీ, లేకపోతే ఇంకొక దేశాలు ఇలాంటివన్నీ ప్రశ్నిస్తూ ఉంటే చైనా సరే భారతదేశం అడుగు అంతకంతకు లోబడిపోతుంది. ఎందుకనే ఒక పెద్ద ప్రశ్న ఒకటి వస్తుంది. రెండోది, ట్రంప్ ఒక మాట అన్నాడు, మేము వెనిజులాను చైనాను చూసినట్టుగా ఇండియాను చూడము అని. కానీ మరి వెనిజులా నుంచి చమురు తెచ్చుకుంటే ఇండియా మీద కూడా మీరు పన్నేస్తారు కదా. లేకపోతే అలాగే ఇందాక టారిఫ్లు ఇవన్నీ ఫార్మా ఇండస్ట్రీస్ ముఖ్యంగా. భారతదేశంలో ఉన్న ఔషధ పరిశ్రమ గొప్పతనం ఏమంటే చిన్న చిన్న మాత్రలు మనం వాడతాం. ఇవే మాత్రలు అమెరికా నుంచి తెచ్చుకుంటే మనం చాలా భారీగా డబ్బు కట్టాలి. ఒకప్పుడు ఐడిపిఎల్ ఇట్లాంటివన్నీ అందుకే పెట్టుకున్నాం మనం, ప్రజలకు చౌకగా మందులు సరఫరా చేయాలని. ఇప్పుడు అవి కూడా ప్రైవేట్ రంగంలోకి పోయాయి. ప్రైవేట్ రంగంలో ఉన్న భారతీయ ఫార్మా ఉత్పత్తుల ధరలు అమెరికా కంటే చాలా తక్కువగా ఉన్నాయి. సో భారతీయులకు పెనుశాపంలాగా ఇది ప్రత్యక్షంగా ఉత్పత్తుల ధరల పెరుగుదలనండి, దేశ భద్రతనండి. మూడవది, విద్యార్థుల చదువులు అర్థంతరంగా ఆగిపోయి ఇప్పుడు చాలా యూనివర్సిటీల్లో ఇప్పుడు మీ అబ్బాయిని పంపిస్తాం అనుకో, వాడు అక్కడ చదువుకుంటూ మధ్యాహ్నం 3 గంటలు అక్కడ ఏదైనా పని చేసుకుంటాడు, బతుకుతాడని అంచనాతో నువ్వు పంపించావు. ఒక్కసారిగా పని చేసుకునే వీలు లేదని ఆంక్ష పెట్టేశారు. సో యావరేజ్ లేదా అంచనాలు వేసుకున్న భారతీయుల యొక్క చాలా అంచనాలు తలకిందులు అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. టాప్లో ఉన్న కొద్దిమంది తగలదు కాబట్టి వాళ్ళు పర్వాలేదు అనుకుంటున్నారు, కానీ తలకిందులు అవుతున్న